కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లిలోని 2వ డివిజన్ పరిధిలోని రెవెన్యూ కాలనీ సర్వే నంబర్ 120/7 గుంటనర భూమిలో ఇంటి నిర్మాణం పనులు చేస్తుండగా స్థానిక కార్పొరేటర్ అడ్డుకున్నారని బాధితులు కొంకటి లచ్చయ్య ఆరోపించారు. ఈ భూమి గిఫ్ట్ డీడీ ద్వారా గత 10 సంవత్సరాల క్రితం కొంకటి పోచయ్య వద్ద నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. కాగా కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ అందులో నుంచి తనకు సగం వాటా కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఈ సమస్యపై జిల్లా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రైడింగ్ హత్తున్నా చూసుకో గది యాభై జీవోది పట్టుకో ఇటు ఏంది మా నిజంగా సొసైటీ నాకేం నేను మొన్న వచ్చిన కొనుక్కున్నా ఇల్లు 4-5 ఏళ్ళే. ఫస్ట్ వాళ్ళు మాట్లాడతారు. ఫస్ట్ తిలోటపల్లిలోని ఎస్సీ మాది కులానికి చెందిన నివాసిని. ఈ తిలోటపల్లిలోని సర్వే నెంబర్ 120/7లో గల ఇవన్నీ 350 గల ప్లాట్లు. ఆ ప్లాట్లలో రెవెన్యూ ఎంప్లాయీ అధికారులు దీనిలో మా డాడీతో సహా, మా డాడీ పేరు లక్ష్మయ్య, అలాగే దీనికి 2 సెక్యూరిటీ గార్డులు, మొత్తం 3 సెక్యూరిటీ గార్డులుగా పనిచేసేది. అప్పుడు జీతం ఇది ఇవ్వలేదని చెప్పి అప్పుడున్న వీళ్ళు చేసిన కష్టానికి, వీళ్ళు చేసిన సేవకు ఆ ప్లాట్ 314 అనే ప్లాట్ ఉంచుకోపోరి, 314 ఉంచుకోపోరు, 3 భాగాలుగా చేసుకొని ఉంచుకోరని సాయం చేసినారు. అప్పుడు జంగపల్లి మల్లయ్య గారు ఆయనకు దయాదండం అని చెప్పి, మా దగ్గర ఏం లేవని చెప్పి కాలు మొక్కి ఎంతో కొంత ఇచ్చి అని ఎంతో కొంత ఇచ్చి మాట్లాడితే, సరే పోనీ లక్ష్మణ్ లేనోడే కదా, పేదోడే కదా, నేను సర్పంచ్ చేసిన కదా, సరే తీ అని మాకు వదిలేసేది. మాకు వదిలేస్తే అప్పుడు నల్ల బిల్లు కూడా నల్ల కూడా ఫ్రీ చేయించుకున్న ఆ కాలాన. మాకు ఆర్థిక స్తోమత మా దగ్గర లేకుండా కొంచెం పని లాగా అయ్యేసరికి కార్పొరేషన్లో గెలిచిందని చెప్పి మా డాడీ ఇంటి నెంబర్ కోసం బీజేపీ కార్పొరేటర్ కొలగాని సీన్ దగ్గరికి పోయి, అయ్యా నాకు ఇంటి నెంబర్ ఇప్పియండి, జర దండం పెడతా, ఎట్లయినా చేసే ఎంతో కొంత చూసుకుంటా అని బతలాడడం జరిగింది. సరే చేద్దాం అని చెప్పి ఒక వారం రోజులు, ఒక 20 రోజులు తిప్పించుకున్నాడు. సరే అని చెప్పి మళ్ళా ఒక ఇంటి నెంబర్ కోసం అని మళ్ళీ పోతే, దీంట్లో సగం నాకు కావాలి, అట్లయితే ఇంటి నెంబర్ ఇస్తా అని మమ్మల్ని భయాందోళనకు గురి చేసింది. అట్లా అని చెప్పి మా దగ్గర ఏం లేదు, ఎంతో కొంత ఇస్తా అన్న కూడా మీరు ఇట్లా అనుడు తప్పు కాదు. మేమే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నాము, అంతో ఇంత బతిలాడి కాలు మొక్కి తీసుకున్నాము. మళ్ళీ దీంట్లో సగం కావాలంటే మేము ఏడుకోవాలి, మా పరిస్థితి ఏంది, మా బతుకులు చూసి ఇట్లా మాట్లాడతారా మీరు అని చెప్పి బతిలాడడం అయింది, కాలు మొక్కడం కూడా అయింది. అదంతా జరిగిన తర్వాత కొన్ని రోజులకు సరే అని మళ్ళీ రూమ్ కట్టుకుంటే, మళ్ళీ వచ్చి అక్కడ ఆర్ఏ వాళ్ళకి ఫోన్ చేయించి మధ్యలో పని ఆపిపించి మమ్మల్ని ఏ పని చేయకుండా మధ్యలో తలదూర్చడం. అది మేడంకి ఫోన్ చేసి అది అప్రూవల్ అవుతుంది అని చెప్పి అది కూడా క్యాన్సిల్ చేసింది. ఇక మేము ఎక్కడ వేయలేకపోతున్నాం, మేము కబ్జాలు చేసేటోళ్ళం కాదు, ఇక్కడ ఏదో మేము సాధించాలని కాదు. ఒక దళితునిగా నేను అడుగుతున్నా, ఈ 350 ప్లాట్లలో ఈ దళిత సంబంధించిన భూమి నీకు ఎందుకు కావాలి? దీనిపైన నీ కక్ష ఎందుకు? ఈ ప్లాట్లో 300 కాపైనట్టు ఆయనే ప్లాట్ కట్టిండు, మరి దానికి లేని అబ్జెక్షను మా ప్లాట్ మీద ఎందుకు నీకు ఇంతగానో కక్ష? నీ దగ్గరికి వచ్చి బతిలాడడం అయింది, కాలు మొక్కడం కూడా అయింది, దాన్ని ఇంకా సగం కావాలని ఇంకా కోరుతున్నావు. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరే. దయచేసి అధికారులు ఇది మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఈ బతుకులు మంచిగా లేవు, మేము దీనిపైన ఆధారపడి ఉన్నాం. మాకు చెల్లెకు పెళ్ళికి ఉంది,
మాకు అప్పుల పాలైనము. దయచేసి మమ్మలను అధికారులు న్యాయం చేయగలరని కోరుచున్నాను. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.